హాయ్ గైస్, నేను మీ ధరణి గుడ్ల. ఈ మాట చెప్పాలంటే ఈరోజు చాలా బాధగా ఉంది. అంటే ఈ ఫేజ్ నేను ఎప్పుడు అనుభవించలేదు. సో దాని వల్లేమో ఇంత బాధ అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అనేది నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఈవినింగ్ రిక్వెస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డిలేట్లు కొడదామని చెప్పేసి అవి డిలేట్ కొట్టాను కొన్ని రిక్వెస్ట్ల వరకు. అన్వాంటెడ్ మెసేజెస్ ఉంటాయి కదా అవి. సో అప్పుడైతే నా అకౌంట్ అనేది అవ్వలేదన్నమాట సమ్ గ్లిచ్ వల్ల. నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి లాగిన్ అవుదాంలే అని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. లాగిన్ అయ్యేసరికి పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వస్తుందన్నమాట. అప్పుడు మేము ఏం చేసామంటే రీసెట్ పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేసాము. అలాగే నియర్లీ 50 to 60 టైమ్స్ అయినా ట్రై చేసి ఉంటాం నేను నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు. సో అలా ట్రై చేయడం వల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ యువర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఎంత ట్రై చేస్తున్నా లాగిన్ అవ్వలేకపోతున్నాము. బట్ అదే పాస్వర్డ్ తోని మేము క్రోమ్లో బ్రౌజర్ ఉంటుంది కదా, అందులోని ఇన్స్టాగ్రామ్.in పెట్టేసి అందులో లాగిన్ కొడుతుంటే అదే పాస్వర్డ్తో లాగిన్ అవుతుంది. బట్ ఇన్స్టాగ్రామ్ యాప్లో అయితే లాగిన్ అవ్వటం లేదనమాట. వెంటనే మేము మెటా టీమ్ని అయితే సపోర్ట్ తీసుకున్నాము. మా హస్బెండ్ మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారంటే కపుల్ ఆఫ్ డేస్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని యూజ్ చేయకండి, ఎందులో కూడా లాగిన్ అవ్వకండి, అన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి, బట్ మీ అకౌంట్ సేఫ్గా ఉంటుంది అన్నారు. అకౌంట్ సేఫ్గా ఉంటుందని వాళ్ళు చెప్పారు కానీ బట్ నా అకౌంట్ అంతా పేజ్ ఫాలోయింగ్ ఉంది, లాగిన్ అవ్వలేకపోతున్నామని చాలా బాధ ఉంది. అది 4 years కష్టం అండి, తక్కువేం కాదు. 4,43,000 మంది ఫాలోవర్స్ అనమాట. బట్ అదే ఇప్పుడు లేదు అనేసరికి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఇదే వీడియో ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తా. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. సో దాన్ని బట్టి నేను ముందుగా ఏది ప్రొసీడ్ అవ్వాలని తెలుసుకుంటా. అంతకు మించి ఇంకేం కాదు. థ్యాంక్ యూ.